వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మనం గ్రీన్ హైడ్రోజన్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నామండి. హైడ్రోజన్ అంటే ఏంటంటే దీన్ని ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఫ్యూచర్లో ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. టొయోటా కూడా హైడ్రోజన్ ఇంజన్తో ముందుకు వస్తుంది. హైడ్రోజన్ని మనం ఇంధనంగా ఉపయోగించడం వల్ల ఎలాంటి పర్యావరణ రహితమైనటువంటి పర్యావరణానికి హాని కలిగించే వాయువులు రిలీజ్ కావు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రావండి. ఓన్లీ వాటరే బై ప్రోడక్ట్గా వస్తుంది. అందుకని హైడ్రోజన్ని మనం ఉపయోగించడం వల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం ఉపయోగించే సోర్సెస్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా వాటర్ని హైడ్రోజన్ ఆక్సిజన్గా విడుదల చేస్తామండి. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఉపయోగించేటువంటి ఎనర్జీని న్యాచురల్ గ్యాస్లు కాకోకుండా మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అయిన సోలార్, విండ్ నుంచి కనుక ఈ హైడ్రోజన్ని తయారు చేస్తే, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఉపయోగించి హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. సో అప్పుడు ఈ హైడ్రోజన్ అనేది ఎలాంటి ఎమిషన్స్ లేకుండా తయారైందని అర్థం అనమాట.